కోనసీమ కాకినాడ జిల్లాలపై మొంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనుంది. కాకినాడకు దక్షిణంగా తీరం దాటొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు అంటున్నారు. మరో 72 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తుఫాన్పై రివ్యూ చేస్తోంది. ఉన్నతాధికారులు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విద్యుత్, టెలికాం వ్యవస్థలపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో అందరినీ అలర్ట్ చేస్తున్నారు. రాయలసీమ నుంచి అదనపు సిబ్బందిని తుఫాన్ ప్రభావిత జిల్లాలకు తరలిస్తున్నారు. కోనసీమ కాకినాడ జిల్లాలపై మొంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనుంది. కాకినాడకు దక్షిణంగా తీరం దాటొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు అంటున్నారు. మరో 72 గంటల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తుఫాన్పై రివ్యూ చేస్తోంది. ఉన్నతాధికారులు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విద్యుత్, టెలికాం వ్యవస్థలపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో అందరినీ అలర్ట్ చేస్తున్నారు. ఇక రాయలసీమ నుంచి అదనపు సిబ్బందిని తుఫాన్ ప్రభావిత జిల్లాలకు తరలిస్తున్నారు.